వాక్యము ధ్యానిస్తూనే అనుదినము కూడా ప్రార్థించగలగాలి. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటని ఆలోచింపచేసినట్లయితే మనము క్రైస్తవులుగా ఎంత ప్రాముఖ్యమైన ప్రార్థనను అంతే ప్రాముఖ్యముగా అంతే నిర్లక్ష్యముగా మనం ఏం చేస్తున్నాము చేయబడుతున్న దాంట్లో ఒకటేంటి, ఎంత ప్రాముఖ్యమైనది ప్రార్థన అంటే అంత ప్రాముఖ్యముగా మనము నిర్లక్ష్యం చేస్తున్నాము. ప్రార్థన అంటే దేవుని సహాయమును అర్థించడం, ప్రభు దగ్గర మొర్ర పెట్టుకోవడం. ప్రార్థన అంటే మనకు వచ్చినట్లు మనకు నచ్చినట్లు చేయడం కాదు. ఎలా చేయాలి? ప్రార్థన అంటే దేవుడు మనకు వినేటట్లుగా, దేవుడికి మనకు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే 2 కారణాలు. ఎన్ని కారణాలు? చాలా కారణాలు ఉన్నాయి, కానీ 2 కారణాలు మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో, నువ్వు చేస్తున్న ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే, నువ్వు చేస్తున్న ప్రార్థనకు నువ్వు సహాయం పొందుకోవట్లేదంటే, నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో. నీకు నీవే పరిశీలన చేసుకోవాలి. రెండవది ఏంటంటే, దేవుడు నిన్ను ఒకవేళ పరీక్షించే సమయంలో నీవు ఉన్నావేమో. ఏంటది? దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో నీవు ఉన్నావేమో. దేవునికి స్తోత్రం. పరలోకపు తాళపు చెవులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనములో, దేవుని ఆధీనములో ఉన్నాయి. దేవుని యొక్క ధననిధి సర్వ సంపదలు గని తెరవగలే సామర్థ్యము, అత్యంత శక్తిమంతైన తాళపు చెవి ఏమిటంటే ఏంటది? ప్రార్థనే. దేవునికి స్తోత్రం. అయితే ఆ తాళపు చెవిని ఉపయోగించుకోవడం మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. ఆ తాళపు చెవిని మనము దేవుని యొక్క సహాయము పొందుకోవాలంటే, మన యొక్క సమస్యలు తీర్చబడాలంటే, మన కుటుంబము పరిస్థితులు మార్చబడాలంటే, మనకున్న అనారోగ్యము స్వస్థపరచబడాలంటే, మనము దేవుని దగ్గర సహాయం పొందాలంటే మనం ఏం చేయాలంటే, సమయం ఉంటే 3 విషయాలు చెప్తాను, సమయం లేకపోతే 2 చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. ఆ తాళపు చెవిని ఏ విధముగా ఉపయోగించుకోవాలి, మనం ఏ విధముగా ప్రార్థించాలి అన్న విషయాన్ని చూస్తే, ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి ప్రతిఫలమిచ్చును. రహస్య ప్రార్థన ఇది వ్యక్తిగతమైనది. ఇది ఎక్కడ చేయాలి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యముగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు రహస్యముగా ప్రార్థన చేయమన్నాడంటే, నువ్వు చేసే ప్రార్థన దేవునికి అంగీకరించబడాలి. అప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడంటే, నువ్వు చేసిన ప్రార్థనను అంగీకరించి నీకు ప్రతిఫలము ఇస్తాడు. నీవు దేవుని చేత ఎట్లా అంగీకరించబడతావంటే, నీ ప్రార్థనకు ప్రతిఫలం పొందుకోనబడతావంటే నువ్వు రహస్య ప్రార్థన ద్వారానే. దేవునికి స్తోత్రం. ఏమిటి రహస్య ప్రార్థన ద్వారానే? వాక్యాన్ని మనం శ్రద్ధగా చూసినట్లయితే మనం ప్రార్థన ఎలా చేస్తామో, ప్రార్థన వేడితో చేస్తాం, మనము నోటితో పెదవులతో ప్రార్థన చేస్తాము. అయితే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన ఏమో పెదవులతో చేస్తే నీ ప్రార్థన ఏం చేయాలి? నీ ప్రార్థన దేవుడు ఏం చేయాలి? వినాలి. అంతేనా? వినాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఒక వాక్యాన్ని చూడండి, అదే వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అదేంటి? దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రార్థన విని నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. నీ ప్రార్థన విని నీకు ప్రతిఫలం ఇస్తాను అని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు?
రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే రహస్య ప్రార్థన దేవుడు వింటున్నాడు అని రాయబడలా, చూస్తున్నాడు అని రాయబడ్డది. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? దేవుడు ఏం చూస్తున్నాడు? ప్రార్థన చూస్తున్నాడు. ప్రార్థన పెదవులతో వస్తుందో, ప్రార్థన హృదయములో నుంచి వస్తుందో, దేవుడే హృదయ అంతరంగములను పరిశీలించగల దేవుడు. దేవుడు రహస్యమందు చూచు అన్నాడు తప్ప రహస్యమందు వినుచు అనలా. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీవు పెదవులతో ప్రార్థిస్తున్నావా, లేతే హృదయానుసారంగా ప్రార్థిస్తున్నావా, పైకి ఇతరులకు కనబడలే ప్రార్థిస్తున్నావా, లేదంటే నీ హృదయంలో నుంచి నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావో, దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. హృదయ అంతరంగములను పరిశీలించగల దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వేం చేయాలంటే, రహస్యమందు దేవునికి రహస్యంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రహస్యముగా నీ పాపములను ఒప్పుకోవాలి. నీ పాపాలు ఎవరికి చెప్పకూడదు. భర్తకు కానీ, భార్యకి కానీ, పిల్లలకు కానీ ఎవరికి చెప్పకూడదు. చెప్పుకోవలసినవి వస్తే దైవజనుడికి చెప్పుకోవలసి కానీ తప్పని రహస్యమైతే అది దేవాతి దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. రహస్యమందున్న దేవుడు, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి, నువ్వు దేవుని సన్నిధిలో రహస్యంగా ప్రార్థన చేస్తే, హృదయానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రార్థన నేను చూస్తున్నాను. నీ హృదయంలో నీ మలినత్వాన్ని నువ్వు కడుక్కుంటే, నువ్వు బ్రతిమాలుకుని అంగలార్చుకుని ప్రార్థన చేస్తే, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను. 7వ వచనం చూడండి. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. ఎవరిని పలుకుతున్నాడు ఈ మాటలు? భక్తుడైన దావీదు అంటున్నాడు. మనం నడిచే నడక, చూసే చూపు, మాట్లాడే తీరు, హృదయ అంతరంగంలో ప్రతీది కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి పాపము ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నావో లేక కప్పుకొనుచున్నావో? ఒప్పుకుని ఉంటే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. కప్పుకుని ఉంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. కనీసం ఇప్పుడైనా ఒప్పుకునే ప్రయత్నము చేయాలి. ఒప్పుకునేందుకు భయపడకూడదు. నీ జీవితం అంతా కూడా ఎవరికి తెలుసు? దేవాతి దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి నీ ప్రతి కదలిక, ప్రతిదీ కూడా ఆయనకి తెలియను. ఏమీ తెలియని వాళ్ళ దగ్గరగా, మనుషుల దగ్గర మనం నటించేయచ్చు. నీవైనా నేనైనా సరే నటించేయచ్చు. కానీ ఆ దేవుడు అన్నీ కూడా తెలుసు. అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నటించడం అన్నది సాధ్యమంటారా? చెప్పాలి, సాధ్యమంటారా? అట్లన్నప్పుడు, సాధ్యం కానప్పుడు ఆయన దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవడానికి మనము సిగ్గుపడకూడదు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగల దేవుడు. క్షమించి రక్షిస్తాడు. క్షమించి దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో నువ్వు చేసే ప్రతి పాపాన్ని ప్రతిసారి కూడా అపవాదైన సాతానుగాడు ఏం చేస్తాడంటే, నీ హృదయంలో జ్ఞాపకము తీసుకుని వస్తాడు. నువ్వు ఆ తప్పు చేస్తావు, నువ్వు ఈ తప్పు చేస్తావు అని చెప్పి నీ హృదయాన్ని గాయపరుస్తాడు. అయితే దేవాతి దేవుడు అంటున్నాడు, ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని, ప్రభువా పలానా సమయంలో ఈ పాపం చేశాను, దయతో నన్ను క్షమించు. నేను ఒకవేళ తెలియక పాపం చేశానేమో, అయ్యా నన్ను క్షమించు నాయనా, మరలా ఆ పాపము జోలికి వెళ్లకుండా నన్ను క్షమించు నాయనా, నన్ను కాపాడు నాయనా అని ప్రార్థన చేస్తే, రహస్య ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఆ రహస్య ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడంటే, రహస్య ప్రార్థన ఏం చేయాలంటే ఒకసారి చేసి మానేయకూడదు. అనుదినము కూడా నువ్వు రహస్యముగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అంటే వాక్యాన్ని చూసిన మన అనుదినం కూడా ఎప్పుడు పాపం చేస్తే దేవుడు రహస్యంగా చేస్తే క్షమిస్తాడు కదా అని అనుకోకూడదు. ఏమనకూడదు? రహస్యంగా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను కదా,
దేవుని దగ్గర నేను ఆ పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాను నాయన అంటే దేవుడు క్షమిస్తాడు కదా, మరలా పాపం చేశాను కదా క్షమిస్తాడు కదా, ఒప్పుకుంటాను కదా అని అనకూడదు. అది వేషధారి ప్రార్థనగా మార్చబడతాడు. దేవుడు అంటున్నాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారను మాత్రము క్షమించనంటున్నాడు. మనం ఏం చేయాలంటే ఈ భూలోకంలో జీవిస్తున్నాం కాబట్టి మన చూపుల్లోనో తలంపుల్లోనో క్రియలోనో పరిశుద్ధమైన కావు. అందుకే అనుదినము కూడా రహస్య ప్రార్థన మన జీవితంలోనే ఉండాలి. రహస్య ప్రార్థన అనేది మనం అనుదినము కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అట్లానే అనుదినము తప్పు చేస్తూ ఒప్పుకుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని చేత అంగీకరించబడిన తర్వాత, దేవుని చేత క్షమించబడిన తర్వాత, దేవుని చేత దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్న తర్వాత నువ్వు ప్రత్యేకమైన రహస్యంగా ప్రార్థన చేసినాడు, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించునైనా, ఆ పాపము జోలికి వెళ్ళనునైనా అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, నీ హృదయానుసారంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు దేవుడు క్షమించి దేవుడిని రక్షించి నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. నీ కన్నీరు త్రోవబడాలంటే నీ ప్రార్థనలో, రహస్య ప్రార్థనలో కన్నీరు ప్రార్థనే శరణ్యం. ఆ కన్నీరు కాచే ముందు నీ రహస్య ప్రార్థన, నీ హృదయం అంతా కూడా కడగబడాలి. ఎప్పుడైతే మోడు బారిపోతున్న జీవితాలను చిగురించబడాలంటే చెట్టుకి నీరు ఎంత నీరేస్తే అంత ఫలితం వస్తుంది. అంతేసారి ఒకేసారి 10 బిందులు నీరేసేస్తే ఆ చెట్టు ఒకసారిగా 2-3 గంటలు ప్రార్థన చేసేసి, 4-5 గంటలు ఒక రోజులో ప్రార్థన చేసేసి మరలా 10 రోజుల తర్వాత ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన దేవుడు వింటాడా? విండు. అనుదినము కూడా నువ్వు రహస్య ప్రార్థన అనేది చేయాలి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు విజయం పొందుకోవాలంటే నువ్వు రహస్య ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకనంటే కలువరి గిరిలో నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను చూస్తూ నీ హృదయాన్ని ఆయన పాదాల చెంత కుమ్మరిస్తూ ఆయన బిడ్డలుగా మార్పు చెందుతూ అనుదినం కూడా ప్రార్థిస్తూ అనుదిన ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటి? క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనవేంటి? ప్రార్థన, వాక్యము. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడడం. వాక్యం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడడం. ప్రార్థన, వాక్యము రెండు ప్రాముఖ్యమైనవే. అయితే నువ్వు ప్రార్థనలో విజయము పొందుకోవాలంటే మొట్టమొదటిది ఏంటంటే నువ్వు రహస్య ప్రార్థన చేయాలి. నీ రహస్య ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయ అంతరంగములను పరిశీలించగల దేవుడు. నీ హృదయంలో ఎంత కల్మషము లేకుండా ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనను బట్టి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఏంటి? రహస్య ప్రార్థన. రెండవది లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం వాక్య భాగాన్ని చూడండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే అక్కడ లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనం వాక్య ప్రకారంగా డిఎల్ మోడీ గారు అనే దైవజనుడిని కొంతమంది ప్రశ్నించారంట, మీ విజయానికి రహస్యం ఏమిటి అన్నప్పుడు ఆయన 7 కారణాలు చెప్పాడంట. ఏంటది? 7 కారణాలు చెప్పాడంట. ఏంటి ఆ కారణాలు అంటే, నా విజయానికి కారణం, మొదటి కారణం ప్రార్థన, రెండవ కారణం ప్రార్థన, మూడవ కారణం ప్రార్థన, నాలుగవది ప్రార్థన, ఐదవది ప్రార్థన, ఆరవది ప్రార్థన, ఏడవది ప్రార్థన అని చెప్పాడంట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రార్థన ఎంత ప్రాధాన్యత అయినదో ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. విసుగక పట్టుదలతో ప్రార్థించిన ఆ ప్రార్థన వీరుడు అనేకమైన నూతనమైన ఆత్మలను రక్షించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈ లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూస్తే యేసు ప్రభువారు ఈ ఉపమానం కనబడుస్తుంది. అక్కడ ఒక న్యాయాధిపతి ఉంటాడు, అక్కడ ఒక అన్యాయస్తుడు ఉంటాడు. అయితే అతడు దేవునికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు, మనుషులంటే లెక్కలేదు. ఇలాంటి వ్యక్తి దగ్గర ఒక స్త్రీ వచ్చి నాకు న్యాయం తీర్చమని విసుగక పట్టుదల విడువక మాటి మాటికి వస్తున్న సందర్భంలో అప్పుడు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాలని ఒక నిర్ణయము తీసుకున్నాడు. అన్యాయస్తుడైన
అన్యాయస్తుడైన వాడే ఆమె విన్నపాన్ని ఆలకింపగా న్యాయాధిపతుడైన దేవుడు నీ కొరకు తన చివరి రక్తపు బొట్టును కూడా కార్చిన దేవుడు మన ప్రార్థన ఆలకించడా? నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థించి మనము దేని నిమిత్తము ప్రార్థిస్తున్నామో దానిని పొందుకునేంత వరకు కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము కొద్ది రోజులు ప్రార్థించి విసిగిపోయాము. అయితే ఒక విషయం అర్థం చేసుకోవాలి, మనం విసుగక పట్టుదలతో మనము దేని నిమిత్తమైతే ప్రార్థిస్తున్నామో అది దేవుడు దానిని మన కొరకు సిద్ధపరిచే వరకు కూడా, మనం పొందుకునేంత వరకు కూడా విసుగక పోకుండా అనునిత్యము మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక ప్రార్థన చేస్తున్నాను, సమాధానం రావటం లేదనుకుని ప్రార్థన మనం మానేయకూడదు. దేవునికి స్తోత్రం. అందుకే అనేక ప్రార్థనలకు మనం ప్రతిఫలం పొందలేకపోతున్నాం. మనం ప్రార్థనకు ప్రతిఫలం పొందలేకపోతున్నాం గల కారణం ఏంటంటే మనం విసిగిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రార్థనకు మనము విసిగిపోతున్నాం. మనం విసుగక పట్టుదలతో ప్రార్థన చేయాలి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అన్యాయస్తుడైన మనుష్యుడు విధవరాలని బాధ పెట్టినప్పుడు ఈ మూర్ఖస్తుడైన న్యాయాధిపతి ఏం చేశాడు? మాటి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా గ్రహిస్తే, ఈమె తరచూ వెళ్ళి న్యాయాధిపతి దగ్గరికి వెళితే ఆ న్యాయాధిపతి ఏం చేశాడు? న్యాయము తీర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మనం విసిగిపోకూడదు. మనము ఆలస్యం అవుతుందని ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రము దేవుడు చేయడు. దేవునికి స్తోత్రం. ఆ ఆలస్యంలో కూడా దేవుడు ఒక మేలు దాగి ఉంచి మనకు ఉంచాడన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఎప్పుడు ఏమి నీకు కావాలో నీకంటే ముందు ఎవరికి తెలుసు? దేవాతి దేవునికి తెలుసు అన్న విషయాన్ని మనం ఎవరు గుర్తించుకోవాలి? మనము గుర్తించుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను 3 వ్యక్తులు చూపిస్తాను. సిలువ మీద ఉన్న దొంగ ఒక్క క్షణంలోనే మార్పు చెందాడు. ఒక్క క్షణంలోనే నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. అయితే సిలువలో వేసిన తరువాత అతడు అంటున్నాడు, ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఒక్క క్షణం చిన్ని ప్రార్థన, చిన్ని విన్నపము ఆయన పరదేశిలోనికి చేర్చబడ్డాది. అబ్రహాము జీవితంలో 18వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో దేవుని వాక్యము, 18వ అధ్యాయంలో దేవుని వాక్యము వచ్చినప్పటికీ ఇంచుమించు 3-4 అధ్యాయముల వరకు కూడా అతని గర్భఫలాన్ని పొందుకోలేకపోయాడు. దేవుడు 75వ సంవత్సరంలో మాట్లాడితే అతని జీవితంలో 99వ సంవత్సరంలో జీవితంలో కార్యము జరిగింది. ఇంచుమించు 24-25 సంవత్సరాలు సమయం పట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర ఒక్క క్షణంలోనే పొందుకోవచ్చు. అబ్రహాముకి అయితే 25 సంవత్సరాలు పట్టింది. అదే కాలేబుకి అయితే ఇంచుమించు 40-45 సంవత్సరాలు పట్టింది. ఏంటది? దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరడానికి. వీళ్ళేమైనా విసిగిపోయారా? విసిగి చెందిపోయి ప్రార్థన చేయడం మానేశారా? విసిగి చెందిపోయి ఇంకా మేము ప్రార్థన చేయమని అన్నారా? దేవుడు ఎవరికి ఎప్పుడు ఏ సందర్భంలో ఇవ్వాలో ఆయనకు ముందే తెలుసు. సిలువ మీద ఉన్న దొంగకి ఒక్క క్షణంలో కార్యం జరిగింది. అబ్రహాముకు 25 సంవత్సరాలు పట్టింది. కాలేబుకు 45 సంవత్సరాలు పట్టింది. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం వాక్య భాగాన్ని చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు తగిన సమయమందు
దేవుడు తగిన సమయమందు ఆయన తప్పక అనుగ్రహిస్తాడు. అయితే మనము పొందుకునేంత వరకు కూడా విసుగక పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరికి వెంటనే జరుగుతుంది, ఒక్కొక్కరికి కొంత సమయం పడుతుంది, ఒక్కొక్కరికి ఆలస్యం అవుతుంది. ఆలస్యమైన మహా అద్భుతముగా చేయగల సర్వశక్తిమంతుడు ఎవరు? మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి ఈ విధంగా జరిగింది, వీళ్ళకి ఈ విధంగా జరిగింది నువ్వు అని భ్రమపడకూడదు, అని నిందించకూడదు, అని బాధపడకూడదు. దేవుడు నా జీవితంలో కూడా ఒక్కొక్క దినాన్న నా జీవితంలో కూడా ఒక ఎత్తైన స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని అనే నమ్మకంతో విసుగక నిత్యము ప్రార్థన చేస్తే, నువ్వు పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే, ఎందరైతే చిందించబడ్డావో, ఎందరి చేత నిందించబడ్డావో, ఎందరి చేత అవమానపరచబడ్డావో, ఎందరి చేత గాయపరచబడ్డావో వారి ఎదుటే దేవుడు ఒక ఉన్నతమైన స్థిరముగా నిన్ను ఉంచడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు విసుగక ప్రార్థన, నీవు పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. రహస్య ప్రార్థన. రెండవది ఏంటి? విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన. దేవుడు తగిన సమయమందు సహాయము చేస్తాడు. అంటే ఆనాటి కాలంలో భక్తులు అన్ని సంవత్సరాలు బతికారు కాబట్టి, అబ్రహాము ఇంచుమించు చాలా సంవత్సరాలు బతికాడు, కాలేబు కూడా చాలా సంవత్సరాలు బతికాడు కాబట్టి వారికి అంత సంవత్సరాల సమయము పట్టింది. అయితే ఇప్పుడు మోషే నిర్ణయించిన కాలం ప్రకారం 75 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కాబట్టి నిర్ణయానుసారం చొప్పున దేవుడు ఏం చేస్తాడంటే, అంటే నాకు 45 సంవత్సరాలు పట్టిందా కాలేబుగా అని నిరుత్సాహ చెందకూడదు. అబ్రహాముకి 25 సంవత్సరాలు పట్టిందా అనే నిరుత్సాహము రాకూడదు. నువ్వు హృదయపూర్వకంగా విసుగక పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు ఏ క్షణాన్నైనా నీ జీవితంలో కార్యము చేస్తాడు. నీ హృదయమును మాత్రం నీవు సరి చేసుకోవాలి. రహస్య ప్రార్థనలో నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. మనుషుల దగ్గర నువ్వు నమ్మించేయచ్చు, మనుషుల దగ్గర నువ్వు నటించేయచ్చు, దేవుని దగ్గర మాత్రం అది జరగని పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు రహస్య ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు నువ్వు సహాయం చేయమని అడిగితే, దేవుడు నీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కొరకు అది విజయము పొందేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తే, ఎవరికి? లోకా సువార్త 18వ అధ్యాయము ఆ విధవరాలికి జరిగిన కార్యము దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు కార్యము చేస్తాడు. విసుగక పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలంటే రహస్యంగా ప్రార్థన చేయాలి, విసుగక పట్టుదలతో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థనకు ప్రతిఫలం పొందుకునేంత వరకు కూడా మనం విడువక పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుడు సహాయం చేస్తే ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నన్ను ఉంచుతాడు. కాబట్టి మనము ప్రార్థన, వాక్యము రెండు ప్రాముఖ్యమైనవే. వాక్యాన్ని మనం వినాలి, ప్రార్థన మనం వాక్యముతో దేవుడు మాట్లాడతాడు, ప్రార్థనతో దేవునితో మనము మాట్లాడాలి. మనం హృదయానుసారంగా ప్రార్థన చేస్తే, మనం పట్టుదల విడవకుండా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప విజయాన్ని మనకు ఇస్తాడు. కాబట్టి అటువంటి వారుగా మనం ఉందాము. పట్టుదలతో విసుగక నిత్యము ప్రార్థించే వారిగా ఉండి దేవాతి దేవుని దగ్గర మనము ఈ భూలోకముల విజయాన్ని పొందుకుందాము. క్రీస్తుకు మాదిరిగా జీవిద్దాము, క్రీస్తు కొరకు మనం ప్రయాసపడదాము, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుదాం, మరణం వరకు నమ్మకముగా జీవిద్దాం, నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారుగా మనం అందరం కూడా ఉండాలని ఈ మాటలు దేవుడు దీవించునుగాక.